హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే చాలా మంది ఇంజనీరింగ్, డాక్టర్ లేదా డిఫరెంట్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి అసలు మనం స్టాక్ యొక్క అనాలిసిస్ చేయాలి అని అనుకుంటే వాటి యొక్క టర్మినాలజీసే అర్థం కావట్లేదు. అందుకోసమనే మన తెలుగు కమ్యూనిటీలో స్టాక్ మార్కెట్ గురించి మంచి అవగాహన రావడం కోసం మనం స్టాక్ అనాలిసిస్ చేయాలి అని అంటే కావాల్సిన బేసిక్ టర్మినాలజీస్ అన్నిటినీ కూడా ఒక వీడియో సిరీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో సిరీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన టాప్ 50 ఇన్వెస్టింగ్ టర్మినాలజీస్ని నేర్చుకోబోతున్నారు. అయితే మనం మన ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏదైనా ఒక కంపెనీకి కొత్త ఆర్డర్ వచ్చింది అనగానే ఆ స్టాక్ ప్రైజెస్ హెవీగా పెరిగిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా న్యూస్ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఈ స్టాక్ ఒక 5%, 10% పెరిగింది, దీనికి ఒక కొత్త ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పి మీరు ఎప్పుడైనా విన్నారా? సో ఏదైనా కంపెనీకి ఎందుకు ఇలా కొత్త ఆర్డర్స్ రాగానే ఇమ్మీడియట్గా పెరిగిపోతుంది అని అంటే ఆ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటారనమాట. రేపటి రోజున ఈ కంపెనీ యొక్క రెవెన్యూ పెరగబోతుందా లేదా అని చెప్పి. సో ఎప్పుడైతే ఇలాగా బిగ్ ఇన్వెస్టర్స్ ఈ రెవెన్యూ గ్రోత్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ బిగ్ మనీని ఆ ప్లేస్కి డైవర్ట్ చేస్తారో అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్ హెవీగా పెరుగుతూ ఉంటాయి. అందుకనే మనం మన ఫస్ట్ వీడియోలో నేర్చుకోబోయే ఫస్ట్ టర్మినాలజీ వచ్చేసి రెవెన్యూ గ్రోత్. సో మీరు ఒకవేళ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు అని అనుకుంటే రెవెన్యూ అన్నప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అని అంటే సేల్స్. సో సేల్స్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ. ఒక కంపెనీ సేల్స్ పెరిగితేనే అలాంటప్పుడే ఆ కంపెనీ గ్రో అయినట్టు కదా. ఎందుకంటే రోజు రోజు మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి. సో ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నప్పుడు ఆ కంపెనీ సేల్స్ పెరగకపోతే, ఒకవేళ 10 సంవత్సరాల పాటు ఒక కంపెనీ యొక్క సేల్స్ కాన్స్టెంట్గా ఉన్నా కూడా ఆ కంపెనీలో ఏం గ్రోత్ లేనట్టే, అంతే కదా. అందుకోసమనే మనం ఏదైతే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నామో వాటిల్లో సేల్స్ గ్రోత్ లేదా టెక్నికల్గా మాట్లాడితే రెవెన్యూ గ్రోత్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఇలాగా ఏవైతే కంపెనీస్లో రెవెన్యూ గ్రోత్ మనకు ఉంటుందో ఆ కంపెనీస్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే చాలా సింపుల్గా మీరు చెప్పేయచ్చు, ఆ కంపెనీ యొక్క రెవెన్యూ లేదా సేల్స్ అనేది మనకి పెరుగుతూ ఉండాలి. కానీ ఎంత పెరగాలి? సో ఒక కంపెనీ యొక్క రెవెన్యూ ఎంత పెరిగితే మనం ఇన్వెస్ట్ చేయాలి అని అంటే దీనికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ మీరు బేసిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టి ఏవైతే కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ 8 to 10% మినిమం పెరుగుతూ ఉందో అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పి బేసిక్ లెవెల్లో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనం ఈ రెవెన్యూ గ్రోత్ని అసలు ఎప్పుడు అనాలిసిస్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది మన ఇన్వెస్టింగ్ టైప్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఒక 5 సంవత్సరాలు 10, 15, 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు ఒక కంపెనీలో, అలాంటప్పుడు మీరు ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ని అబ్జర్వ్ చేయాలి. అంటే లాస్ట్ ఇయర్ ఎంత రెవెన్యూ ఉంది, ఈ ఇయర్ ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎంత ఉండొచ్చు అనేది ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వెరాజ్ మీరు కేవలం ఒక క్వార్టర్ కోసమో లేదా ఒక 1 ఇయర్ కోసమో లేదా మ్యాక్సిమం 2 ఇయర్స్ కోసం మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తూ ఉండాలన్నమాట. సో నేను ఈ వీడియోలో మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇద్దాం అని అనుకుంటున్నాను. మీరు సోలార్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి. నేను ఈ వీడియో ఎండ్లో వారి రెన్యూవబుల్ ఎనర్జీ అనే స్టాక్ని నేను చూపిస్తాను. సో స్పెసిఫిక్గా నేను సోలార్ రిలేటెడ్ స్టాక్సే ఎందుకు చెప్పాను అని అంటే లాస్ట్ 1 ఇయర్లో మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల సోలార్ స్టాక్స్ అనేవి మనకి ఎక్స్పోనెన్షియల్గా పెరిగాయి. అయితే అవి కేవలం స్టాక్ ప్రైస్ వైజ్ ఎక్స్పోనెన్షియల్గా పెరగలేదు, వాటి యొక్క రెవెన్యూస్ కూడా లాస్ట్ 1 ఇయర్లో ఎక్స్పోనెన్షియల్గా పెరిగాయి. మీరు ఏ సోలార్ స్టాక్ ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది చూసినా వాటి యొక్క రెవెన్యూ కూడా ఎక్స్పోనెన్షియల్గానే ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. సో అలాగా మనకి కేవలం 1 ఇయర్ 2 ఇయర్స్లోనే హెవీ రిటర్న్స్ రావాలి అని అనుకుంటే అలాంటప్పుడు మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవెన్యూ గ్రోత్ని అబ్జర్వ్ చేయాలి. సో మనం ఫండమెంటల్ అనాలిసిస్ స్టార్ట్ చేసేటప్పుడు రెవెన్యూ గ్రోత్ని అనాలిసిస్ చేస్తుంటే ముందు అసలు ఆ రెవెన్యూ గ్రోత్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ రెవెన్యూ గ్రోత్ అనేది మార్కెట్ ట్రెండ్ని మనకి అర్థమయ్యే విధంగా చేస్తుంది. అంటే జనరల్గా నేను ఇందాక ఏం చెప్పాను, ఒక కంపెనీ 8 to 10% కనుక రెవెన్యూ పెరుగుతుంది అని అంటే అలాంటప్పుడు అది మంచి కంపెనీ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. కానీ ఒక మంచి కంపెనీయే కొన్నిసార్లు ఇయర్కి 3% లేకపోతే 4% రెవెన్యూ మాత్రమే పెరగచ్చు. అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది, ఇది మంచి కంపెనీ కాదేమో అని చెప్పి అనిపిస్తుంది కదా.
అలా కాకుండా ఒకవేళ ఓవరాల్ ఇండస్ట్రీని మనం అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కంపెనీ కూడా ఆ ఇయర్ 3% 4% పెరిగింది అని అనుకోండి. ఓకే, మార్కెట్ ట్రెండ్ ఇలాగే ఉంది కాబట్టి ఈ రెవెన్యూ గ్రోత్ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పి మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఏవైనా రెవెన్యూ గ్రోత్ని స్టడీ చేసేటప్పుడు కేవలం ఒక్క కంపెనీనే కాకుండా ఆ పర్టికులర్ సెక్టార్లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్ రెవెన్యూ గ్రోత్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. దీన్నే మనం కంపారిటివ్ అనాలిసిస్ అని కూడా అంటాం. అండ్ ఇలాంటి కంపారిటివ్ అనాలిసిస్ చేయడం ద్వారా ఆ కంపెనీ యొక్క కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మనకు తెలుస్తుంది. అంటే ఒక కంపెనీ మనకి 3% రెవెన్యూ గ్రోత్ ఇచ్చింది, ఇంకొక కంపెనీ 5% రెవెన్యూ గ్రోత్ ఇచ్చింది, ఇంకొక కంపెనీ 10% రెవెన్యూ గ్రోత్ ఇచ్చింది. సో అలాంటప్పుడు మనకి కాంపిటేటివ్గా 10% రెవెన్యూ గ్రోత్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది కదా. సో ఇలాగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తెలుసుకోవడం కోసం కూడా మనకి రెవెన్యూ గ్రోత్ని కంపారిజన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆ కంపెనీ యొక్క రెవెన్యూ కనుక పెరగట్లేదు అని అంటే ఖచ్చితంగా మెల్లగా ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉండడం వల్ల ఆ కంపెనీ లాసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే రెవెన్యూ గ్రోత్ని మనం అబ్జర్వ్ చేస్తేనే ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇన్ని విషయాలు మనకి చెప్తూ ఉంది కాబట్టి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ కంపెనీకి కొత్త రెవెన్యూ రాబోతుంది అన్న విషయం పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరికీ అర్థమైపోయి వాళ్ళని ఈ కంపెనీ అట్రాక్ట్ చేసి చాలా షేర్ ప్రైస్ పెరిగే విధంగా చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే రెవెన్యూ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా కొత్త ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి రెవెన్యూ గ్రోత్ని కనుక నేను అబ్జర్వ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి అని అనుకుంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో screener.in, ratestar.in, moneycontrol.com అండ్ StockEdge యాప్, వీటిని నేను కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటానన్నమాట. అయితే వీటిని ఎలా అనాలిసిస్ చేయాలి లేకపోతే ఎలా వాడాలి అనేది నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. అయితే బిఫోర్ దట్ మీకు కనుక ఏవైనా ఇలాంటి టర్మినాలజీస్ మీద డౌట్ ఉంది అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటి మీద కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ మీకు ఏవైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ మనం రెవెన్యూ అనాలిసిస్ చేయడం కోసం నేను స్క్రీనర్ అని చెప్పి సింపుల్గా గూగుల్లో టైప్ చేస్తున్నాను. సో నాకు screener.in వచ్చింది. సో ఈ screener.inని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక స్టాక్ యొక్క అనాలిసిస్ చేయడం కోసం TCS అనే స్టాక్ని నేను ఇక్కడ సెర్చ్ చేసి దాని మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ TCS యొక్క స్టాక్ అనాలిసిస్ మొత్తం మనం ఇందులో screener.inలో చేసుకోవచ్చు, ఫండమెంటల్ అనాలిసిస్. సో ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఇప్పుడు రెవెన్యూ గ్రోత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ మీద కనుక మనం క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వెళ్తాం. లేదా ఇక్కడ మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది కదా, కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినా కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళచ్చు. సో ఇక్కడ 2012, 13, 14, 15, 16 ఇలా మనకి డేటా అనేది కనపడుతుంది కదా. ఇయర్ బై ఇయర్ సేల్స్ అంటే టెక్నికల్గా రెవెన్యూయే కదా, రెవెన్యూ అనేది మనకి పెరుగుతూ కనపడుతూ ఉందన్నమాట. అయితే లాస్ట్ 10 ఇయర్స్లో యావరేజ్గా ఎంత రెవెన్యూ పెరిగింది అని అడిగితే సడన్గా మీరు ఆన్సర్ చేయాలంటే సింపుల్గా మనకి ఇక్కడ అది కూడా అవైలబుల్లో ఉంది. కాంపౌండెడ్ బేసిస్లో లాస్ట్ 10 ఇయర్స్లో 14% ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ పెరుగుతుంది. అదే లాస్ట్ 5 ఇయర్స్ కానీ లాస్ట్ 3 ఇయర్స్ కానీ అని మనం అబ్జర్వ్ చేస్తే 13% పెరుగుతుంది. సో ఇలా మనం ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని అనుకుంటే మనకి ఇలాగా 10 ఇయర్స్ యావరేజ్ గ్రోత్ రేట్, 5 ఇయర్స్ యావరేజ్ గ్రోత్ రేట్ కావాలి. అవన్నీ కూడా మనం ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకొని దాని ప్రకారం మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటిదాకా మనం చూసింది ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ కదా. వేరాజ్ ఇప్పుడు నేను క్వార్టర్లీ చూడాలంటే చాలా సింపుల్, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి క్వార్టర్లీ డేటా అవైలబుల్లో ఉంది. సో డిసెంబర్ 2020, మార్చ్ 2021 ఇలా 3 నెలలకు ఒకసారి మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ క్వార్టర్స్లో ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనకి ఎంత సేల్స్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది అనేది ఇక్కడ నెంబర్స్ చూస్తూ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అయితే నేను ఈ వీడియో మధ్యలో వారీ రెన్యూబుల్ ఎనర్జీ అనే స్టాక్ గురించి చెప్పాను కదా. సో ఈ వారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ యొక్క స్టాక్ చార్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చార్ట్ చూడండి, లాస్ట్ 1 ఇయర్లో మనకి స్టాక్ ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. వేరాజ్ ఇక్కడ ఈ కంపెనీ యొక్క క్వార్టర్స్లో లాస్ట్ 1 ఇయర్లో చూడండి 61 crores నుంచి 129 crores అంటే డబుల్ అయిపోయింది ఒకేసారి రెవెన్యూ అనేది. తర్వాత 150, తర్వాత 324 మళ్ళీ డబుల్ అయింది. సో ఇలాంటి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రావడం వల్ల స్టాక్ ప్రైస్ కూడా మనకు అలాగే ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. కేవలం 1 సంవత్సరంలోనే స్టాక్ దాదాపుగా 5 రెట్లు పెరిగింది. సో ఇలా 5 రెట్లు పెరిగే స్టాక్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలాగ మనం రెవెన్యూ గ్రోత్ ఇంత ఫాస్ట్గా ఉండబోతుంది కానీ కనుక మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలాంటప్పుడు ఇలాంటి
స్టాక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోగలిగే వాళ్ళం. సో నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో దీనికోసం నేను ratestar.in ఓపెన్ చేస్తున్నాను. సో ratestar.inలో కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనే స్టాక్ని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ మనం టీసీఎస్ యొక్క స్టాక్ అనాలిసిస్ చేయడం కోసం ratestar.inలో టీసీఎస్ ఓపెన్ చేస్తున్నాము. సో ఇలా ఇక్కడ టీసీఎస్ యొక్క యాన్యువల్ రిజల్ట్ మీద కనుక క్లిక్ చేస్తే నాకు 2023, 2022, 2021 ఇలా వస్తుంది. బట్ వెరాజ్ ఇందాక దాకా screener.inలో మనం ఎలా చూసాము 2012, 13, 14 ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చింది కదా, నాకు అలా ఉంటేనే డేటాని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాను. సో అలా టాగల్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ కనపడుతున్న ఆరో మీద కనుక మీరు క్లిక్ చేశారనుకోండి 2014, 15, 16 ఇలా ఇంక్రీజింగ్లో లెఫ్ట్ నుంచి రైట్కి కనపడుతుంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే మనకి screener.inలో ఏంటి, మనం ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వెళ్తామో 10 years యావరేజ్ లేకపోతే 3 years యావరేజ్ మనకి రెవెన్యూ గ్రోత్ కనపడుతూ ఉంది కదా. అయితే ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అని చెప్పి మీరు కనుక్కోవాలి అని అనుకోండి, అలాంటప్పుడు RateStar హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో 2014 నుంచి 15కి ఈ కంపెనీ అంటే టీసీఎస్ యొక్క రెవెన్యూ గ్రోత్ రేట్ 15.69, ఆ నెక్స్ట్ ఇయర్ 14%, ఆ నెక్స్ట్ ఇయర్ కేవలం 8, ఆ నెక్స్ట్ ఇయర్ 4 ఇలాగా మనం రెవెన్యూ గ్రోత్ పర్సంటేజెస్ని ఇండివిజువల్ ఇయర్స్ కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. సో screener.in ఒక రకంగా హెల్ప్ఫుల్ అవుతుంటే RateStar అనేది ఇంకొక విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే మీరు కొన్నిసార్లు న్యూస్లో చూస్తూ ఉండొచ్చు అనమాట. ఏంటంటే లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ ఇంత రెవెన్యూ పెరిగింది, వెరాజ్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో పోలిస్తే మళ్ళీ ఈ ఇయర్ ఇదే క్వార్టర్లో ఇంత పర్సంటేజ్ పెరిగింది అని. సో అలాంటి డేటాని మీరు ratestar.inలో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు క్వార్టర్లీ డేటా ఉంటుంది. సో డిసెంబర్ 2022 అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ 58,000 కోట్లు ఉందంట. అయితే ఈ ఇయర్ డిసెంబర్ 2023లో అది 60,000 కోట్లు అయింది. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది 4% పెరిగింది. వెరాజ్ అంతకుముందు క్వార్టర్లో లాస్ట్ ఇయర్తో పోలిస్తే 7.92% పెరిగింది. సో ఇలాగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎంత పర్సంటేజ్ పెరిగింది అనే డేటాని మనం ratestar.inలో చాలా ఈజీగా పొందగలుగుతాము. సో ఇలా మనం డిఫరెంట్ వెబ్సైట్స్ని యూజ్ చేస్తున్నప్పుడు అంటే screener.in కానీ లేకపోతే ratestar.in కానీ లేదా moneycontrol.com, StockEdge యాప్ ఇలాంటివి ఏవి మనం యూజ్ చేస్తున్నా కూడా మనం ఫస్ట్ రెవెన్యూ గ్రోత్ని కనుక ప్రాపర్గా అర్థం చేసుకొని రెవెన్యూ పెరిగితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. క్వార్టర్లీ టు క్వార్టర్లీ కనుక ఎక్స్పోనెన్షియల్ రెవెన్యూ గ్రోత్ ఉంటే మన గ్రోత్ కూడా ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. ఇలా మనం కొన్ని పాయింట్స్ని కనుక అర్థం చేసుకుంటూ అట్లీస్ట్ 8 to 10% రెవెన్యూ గ్రోత్ ఉంటేనే ఇండియాలో అలాంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఈ పాయింట్స్ అన్నీ మనకి తెలిసినప్పుడే మనం ఫండమెంటల్ అనాలిసిస్లో వీటిని యూజ్ చేసుకోగలుగుతాం. అందుకనే మీరు ఈ రోజు నేర్చుకున్న పాయింట్స్ అన్నిటినీ కూడా ఒక బుక్లో నోట్ చేసుకుని నెక్స్ట్ మనం నేర్చుకోబోయే ఇన్వెస్ట్మెంట్ టర్మినాలజీ గురించి వెయిట్ చేయండి. అండ్ బిఫోర్ దట్ ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇలాంటి సింపుల్ ఫండమెంటల్ నాలెడ్జ్ మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.